ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆమె బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైన రైడ్స్ జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత భర్తకు ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపైన రైడ్స్ జరుగుతున్నాయి. ఇక కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనున్నట్టు తెలుస్తుంది. నేటితో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కవిత కస్టడీను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. గత 6 రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేసిన ఈడీ అధికారులు అతన్ని కూడా 6 రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇక కవిత అరెస్టుపై నిన్నటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత స్పందించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా కేజ్రీవాల్ అరెస్టుని అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయని ఈడీ, సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని కేసీఆర్ పేర్కొన్నారు.